ప్రపంచంలో విలువైన పదం ఏదైనా ఉందంటే దాని పేరు కృప. మనం దేని చేత రక్షింపబడతాం? కృప చేత. దేని చేత దేవుడు మనల్ని అంగీకరించాడు? కృప చేత. రేపొద్దున పరలోకం ఎలా దేని చేత వెళ్తాం? కృప చేత. దేని చేత మనం ఆశీర్వదించబడతాం? కృప చేత. అసలు నా బోటోడు నిలబడడానికి కారణం ఏంటి? కృప. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నానన్నాడు. ఎవరైనా? పౌలు. పరిచర్య దేని వలన ఉంది? కృప. నాకు బలం ఎక్కడది? జ్ఞానం ఎక్కడది? కృప. కృపకు మించినది లేదు. కృపా కటాక్షముల కొరకు పోరాడదాం. పోరాడడం అంటే ధర్నాలు చేయటం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం, కన్నీళ్లు కార్చడం. దేవా, నడుస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు, దేవా నీ కృప నాకు దూరము చేయొద్దు, నీ కృప నన్ను విడిచిపెట్టనివద్దు. ఎందుకంటే కృప గర్విష్ఠులకు దూరం అయిపోయింది, అజ్ఞానులకు దూరం అయిపోయింది.